సాధారణంగా ఒక దేశానికి ప్రధాని అవ్వాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలి. పార్లమెంటుకు ఖచ్చితంగా ఎన్నిక అవ్వాలి. కానీ కనీసం ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా నేరుగా ఓ నేత ప్రధాని కుర్చీలో కూర్చుంది. థాయిలాండ్ ప్రధానిగా బాధ్యతలు తీసుకుంది. థాయిలాండ్ మాజీ ప్రధానమంత్రి థక్సిన్ షినవత్రా కుమార్తె పెటోంగ్టన్ ఈ రికార్డు సృష్టించారు. ఆ దేశ కొత్త ప్రధానిగా ఎంపికయ్యారు. థాయిలాండ్ పార్లమెంటు మద్దతు కూడగట్టుకోవడంతో ఆమె ప్రధానిగా ఎంపికయ్యారు. అయితే పెటోంగ్టన్ కనీసం థాయిలాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. కానీ ఆమె ఏకంగా ప్రధాని కావడం ఏంటా అని ఇతర దేశాల్లోని సామాన్య జనం ఆశ్చర్యపోతున్నారు. పెటోంగ్టన్ అలా ఎలా డైరెక్ట్గా ప్రధాని అయ్యారంటూ ఆరా తీస్తున్నారు. థాయిలాండ్ ప్రధానమంత్రిగా ఎంపికైన పెటోంగ్టన్ వయసు 37 ఏళ్లు. అతి చిన్న వయసులోనే ఆమె థాయిలాండ్ ప్రధానిగా ఎంపికైన మహిళగా రికార్డు అందుకున్నారు. ఇక షినవత్రా కుటుంబం నుంచి ఎంపికైన మూడో ప్రధాని. ఈమె అధికార పార్టీ నేతగా ఉన్నారు. కానీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయలేదు. నిజానికి థాయిలాండ్లో ప్రధాని అభ్యర్థిగా నిలబడాలంటే పార్లమెంటుకు ఎన్నిక కావాల్సిన అవసరం లేదు. థాయిలాండ్ పార్లమెంట్లో మెజార్టీ స్థానాలను గెలిచిన తొలి ప్రధాని థక్సినే కావడం విశేషం. అద్భుత పాలన సాగించినందున థక్సిన్కు ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ ఉంది. దాంతో ఆయన కుమార్తె థాయిలాండ్ ప్రధానిగా ఎంపిక అయ్యేందుకు మార్గం సుగమం చేసింది. కాగా ప్రస్తుతం థాయిలాండ్ ప్రధానిగా ఉన్న సెట్రా తవిసిన్ నైతిక ప్రమాణాలను ఉల్లంఘించారని ఆరోపణలొచ్చాయి. ఇదే విషయాన్ని కోర్టు నిరాకరించడంతో తవిసిన్ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ప్రధానిగా ఉన్న సెట్రా కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పిచిత్ చియన్బాన్ తీసుకున్నారు. గతంలో పిచిత్పై కేసులున్నాయి. న్యాయమూర్తికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడని 6 నెలల పాటు జైలు శిక్షను అనుభవించాడు. అలాంటి వ్యక్తిని కేబినెట్లోకి తీసుకోవడంతో విమర్శలు వచ్చాయి. ఇక పిచిత్ జైలు శిక్ష పూర్తి చేసుకున్నా కూడా నిజాయితీ లేని వ్యక్తి అంటూ థాయ్ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇదే విషయాన్ని ఇటీవలి రాజ్యాంగ న్యాయస్థానం ప్రస్తావించింది. కేబినెట్లో సభ్యుడి అర్హతలు పరిశీలించాల్సిన బాధ్యత సెట్రాదే అని చెప్పింది. పిచిత్ గురించి తెలిసినా కేబినెట్లోకి తీసుకోవడంతో విమర్శలు వచ్చాయి. ఇది నైతిక ఉల్లంఘనకు పాల్పడటమే అవుతుందని రాజ్యాంగ కోర్టు చెప్పింది. ఈ క్రమంలోనే సెట్రా ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన స్థానంలో పెటోంగ్టన్ ప్రధానిగా ఎంపికయ్యారు.